జర్నలిస్ట్ అడ్డాకు స్వాగతం. నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి శివకుమార్ అనే వ్యక్తి దగ్గర బలవంతంగా లాక్కుని అద్దెకు తెచ్చుకున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్ రెడ్డికి ట్యాగ్ లైన్ మాట తప్పను మడమ తిప్పను. జగన్ రెడ్డికి నాలుక లేదు మడమ లేదు, మాట తప్పేదే ఉంది మడమ తిప్పేదే ఉంది అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు 2019 ఎన్నికలకు ముందు అమరావతి ఏకైక రాజధాని 33,000 ఎకరాలు చాలదు, 50,000 ఎకరాలు కావాలి, నేను ముఖ్యమంత్రిని అయితే ఇంకా అద్భుతంగా తీర్చిదిద్దుతా అన్నాడు. ఎన్నికల్లో గెలవగానే అమరావతి రాజధాని కాదు 3 రాజధానులు అన్నాడు. ఎన్నికల ముందు కూడా 3 రాజధానులు చెప్పాడు, కానీ ఏ రాజధానిలో కూడా ఇటుకరాయి పెట్టిన పాపాన పోలా జగన్మోహన్ రెడ్డి. ఇటీవల జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతా మళ్ళీ మాట తప్పి మడమ తిప్పి మావిగన్ అంటూ చేస్తున్న మాటలు వింటానున్నాం. నిన్న విజయవాడ వేదికగా మళ్ళీ మావిగన్న మాటలు మర్చిపోయి విజయవాడే రాజధాని అంటూ మాట్లాడాడు. దాన్ని కవర్ చేయడానికి సజ్జల రామకృష్ణారెడ్డి బయటకు వచ్చి ప్రెస్ ముందుకు వచ్చి అవాకులు చవాకులు, అమరావతి అంటాడు, హంద్రీనివా అంటాడు, హంద్రీనివా పనులు పూర్తి చేస్తే నీరు పారేదంటాడు, అమరావతిలో పనులు జరగట్లేదు అంటున్నాడు, 43 కోట్లు ఖర్చు పెడుతున్నారు అంటున్నాడు. ఈ వింత వాదనలు, వింత ప్రెస్ మీట్లు జగన్ రెడ్డికి సజ్జలకి పడట్లేదా? సజ్జల ఎందుకు జగన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నాడు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే బ్రహ్మ గారు. మన జర్నలిస్ట్ అడ్డా వీక్షక మిత్రులకు కూడా. జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ప్యాలెస్లో కూర్చుని గంటల తరబడి మాట్లాడుకుంటూ ఉంటారు. బయటకు వచ్చి మాత్రం ప్రెస్ ముందు చెరొక వాదన చేస్తూ ఉంటారు. జగన్ రెడ్డి చెప్పింది సజ్జలు ఒప్పుకోవట్లేదు, సజ్జలు చెప్పింది జగన్ ఒప్పుకోవట్లే. ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధిపత్య పోరు సాగిస్తున్నట్టే కనపడుతూ ఉంది. సజ్జల అమరావతి మీద ఆరోపణలు చేస్తూ అవాకులు చవకలు పేల్తానన్నాడు. ఇవాళకి రాయలసీమకి ఏమీ చేయలేదు, రాయలసీమ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు పెడుతున్నారు అంటాడు. సజ్జల వ్యాఖ్యల్ని జగన్ రెడ్డి వ్యాఖ్యల్ని ఎట్లా చూస్తారు? సజ్జల జగన్మోహన్ రెడ్డి వేరువేరు కాదు బ్రహ్మం గారు. వాళ్ళిద్దరూ మీరు అన్నట్టు చాలా సుదీర్ఘకాలం కూర్చుని మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ పాలనలో వాళ్ళకి ఏదైనా ఒక లోపం దొరికితే విమర్శించడానికి ఒక అవకాశం దొరికేది. కానీ పాలన, సుపరిపాలన జరుగుతుంది, ప్రజలు ఆనందంగా ఉన్నారు, ఎక్కడా ఏమీ వీళ్ళకి ఫిర్యాదు లేదు. కాబట్టి వీళ్ళిద్దరు ఇప్పుడు ఏం చేయాలి? ప్రజల్ని ఏదో ఒక రకమైన సంశయంలోనూ సంక్షోభంలోనూ ఒక గందరగోళంలో పడేయాలి. అందువల్ల వీళ్ళు పరస్పరం విరుద్ధంగా మాట్లాడుతున్నారు తప్ప వీళ్ళకు ఒక అవగాహన లేక కాదు. ఇంకోటి ఏంటంటే 12 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్కి అత్యంత కీలకం, జీవనధార అయినటువంటి అమరావతి లాంటి రాజధాని అంశం మీద ఒక అవగాహనకి ఆ పార్టీ రాలేకపోతుందంటే జీవితకాలంలో కూడా వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్కి రాజధాని రాకుండా చేయాలనేదే వాళ్ళ విధానం. అంటే వాళ్ళ విధానం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రగతికి ఒక మరణ శాసనం రాయాలి. అది ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రధానమైన సిద్ధాంతం. దాన్ని చేయటం కోసమే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు రాజధానిని ముందుకు వెళ్ళనివ్వట్లేదు, అధికారంలో లేనప్పుడు కూడా వెళ్ళనివ్వట్లేదు. వాళ్ళది ఏకైక ఒక విధానం ఏంటంటే ఎప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ఒక రాజధాని లేని ఒక అనాథ రాష్ట్రంగా, అభివృద్ధి లేకుండా కోనారిల్లుతూ ఉండాలనేది అనుకుంటున్నారు వాళ్ళు. దానికోసం వీళ్ళు పడుతున్న తాపత్రయం తప్ప ఇది వేరే ఏమీ లేదు. లేకపోతే వాళ్ళు రాజధాని మీద అనేక పిల్లిగంతులు వేసినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు తను 14 నుంచి 19 వరకు ఉన్నప్పుడు ఒక స్థాయికి తీసుకొచ్చారు. 19 నుంచి 24 వరకు వీళ్ళు దాన్ని పూర్తిగా ఆపేశారు. మళ్ళీ 24లో అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఒక 6-7 నెలల పాటు దాని మీద కృషి చేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి కావాల్సిన నిధులు, తర్వాత మనుషుల్ని, యంత్రాలని, తర్వాత టెండర్లని రీటెండర్ చేయటం, మొలిసిపోయిన పెద్ద అడవుల్ని క్లియర్ చేయటం, ఇవన్నీ చేసి ముందుకెళ్తుంటే మళ్ళీ ఈ రాజధాని మొన్న చట్టబద్ధత కూడా కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకుంటే ఇది మనం చేస్తున్న అన్ని ప్రయత్నాలని దాటుకుని ఇంకా ముందుకెళ్తుంది. కాబట్టి మళ్ళీ అధికారంలో లేకపోయినా కూడా ఒక అడ్డు పుల్ల వేయటం కోసం మళ్ళీ మొన్న మావిగన్ అన్నాడు, వెంటనే విజయవాడ అన్నాడు. అసలు విజయవాడ గురించి జగన్మోహన్ రెడ్డికి ఏం తెలుసండి? సాధారణంగానే విజయవాడకి వచ్చే ప్రజలతో విజయవాడలో ఉన్న మౌలిక సదుపాయాలు సాలవు, చాలా ఇరుకు. ఒకటి వ్యాపార పరంగాను, తర్వాత విద్యాపరంగా కూడా డెవలప్ అయింది. తర్వాత చుట్టుపక్కల జిల్లాల నుంచి షాపింగ్ కోసం, అనేక అవసరాల కోసం విజయవాడకి గతంలో వచ్చేవాళ్ళతోనే చాలా ఇరుకు రోడ్లు అక్కడ ఉన్న రోడ్లు. తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు. ఎప్పుడైనా ఒక రాజధాని అనేది నిర్మిస్తే గ్రీన్ క్యాపిటల్ అంటే దాన్ని
ప్రత్యేకమైనటువంటి సదుపాయాలతో చేయాలి. అదే ప్రస్తుతం ఉన్న విజయవాడని ఏ విధంగా కూడా విస్తృత పరిస్తే కూడా అది సాలదు. ఆ విస్తృత పరిచే విజయవాడ అన్నాడు కానీ విజయవాడ అని కూడా అతను లేదండి నోటికి ఏదో మాట్లాడుతున్నాడు. ఇంకోటి ఏంటంటే గతంలో ప్రస్తుతం ఉన్న విజయవాడ రోడ్లు కూడా చాలవని కొంత విశాలం కోసం చేస్తే చంద్రబాబు నాయుడు గారి మీద గుళ్ళు పగలగొట్టాడనే ఒక అపవాదేసి అంటే ప్రజల్లో ఒక విభజన తీసుకురావడానికి మతపరమైనటువంటి విభజనకు కూడా వాళ్ళు ప్రయత్నించారు. రోడ్డు మధ్యలో ఉన్న కొన్ని చిన్న చిన్న గుడుల్ని పక్కకి తరలించకపోతే విజయవాడ లాంటి ఇరుకు రోడ్లు ఉన్న ప్రాంతం అమరావతి రాజధాని అయినా కూడా రాజధాని ఒత్తిడి ఇటు విజయవాడ మీద అటు గుంటూరు మీద సహజంగానే పడుతుంది. కాబట్టి అది ముందు దృష్టితో చేస్తేనే ఒప్పుకోలేదు. నిజంగా కనుక విజయవాడనే రాజధాని చేస్తే విజయవాడని మళ్ళీ గ్రీన్ క్యాపిటల్ లాగా తిప్పి కట్టాలి, మొత్తాన్ని పడగొట్టి కట్టాల్సిన పరిస్థితి. దానికన్నా అమరావతి బెస్ట్ ప్లేసు, ఫ్రెష్గా కడుతున్నారు. ఇంకోటి ఏంటంటే రామకృష్ణారెడ్డి అంటాడు ఆ నేల సూట్ కాదని. నేల అనేక ఐఐటి వాళ్ళని తీసుకొచ్చి సివిల్ ఇంజనీర్స్ని బ్లాక్ కాటన్ సాయిల్స్ అనేది ఒక్క విజయవాడలోనే లేదు, అమరావతిలోనే, ఆ భారతదేశంలోనే తీసుకుందాం. అనేక రాష్ట్రాల్లో బ్లాక్ కాటన్ సాయిల్స్ ఉన్నాయి. నేల సూట్ కాదంటాడు. సజ్జల రామకృష్ణారెడ్డి ప్యాలెస్ అక్కడే కట్టుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ అక్కడే కట్టుకున్నారు. మరి ఎందుకు కట్టారు మీరు? మునిగిపోతుందంటారు. అదే మునిగిపోయిన నెలలో ఇల్లు కట్టున్నారు ఇద్దరు. ఇవాళ బొంబాయి పరిస్థితి ఏంటి? బొంబాయి ఆర్థిక క్యాపిటల్, ఆర్థిక రాజధాని భారతదేశానికి. బొంబాయి అంటే సముద్రం పక్కన ఉంది, చెన్నై సముద్రం పక్కన ఉంది, బెంగళూరు సముద్ర మట్టానికి 1500 అడుగులు పైన ఉంటుంది, హైదరాబాద్ కూడా సముద్ర మట్టానికి 1350 అడుగులు పైన ఉంటుంది. వర్షాలు వస్తే ఈ రెండు మునిగిపోయినాయి కానీ అమరావతి చుక్క నీరు నిలవల. అదేంటి అప్పుడు బ్లాక్ కాటన్ సాయిల్స్ ఉన్నాయి కాబట్టి ఆ నేల పనికిరాదనే ఇంజనీరింగ్ ఎక్కడ నేర్చుకున్నాడు? రామకృష్ణారెడ్డి నా కొలీగేనండి. 79లో మేమిద్దరం ఈనాడులో రిపోర్టర్స్గా జాయిన్ అయ్యాం. అతను బిఏ చదివిన ఆయనే. ఇప్పుడు బిఏ చదివినాడికి బ్లాక్ కాటన్ సాయిల్స్ లేకపోతే అక్కడ బిల్డింగ్లు ఎట్లా ఏ సాయిల్కి సంబంధించిన ఫౌండేషన్ దానికి తగ్గట్టేసే ఇంజనీర్లు చూసుకుంటారు. ప్రవహించి అఖండ గోదావరి మీద ఆనకట్టలు కట్టారు. అవును, ఇక్కడ ఇది కట్టడానికి పెద్ద విషయం ఏంటి? ఆల్రెడీ కట్టిన స్ట్రక్చర్స్ ఇప్పుడు మీరు 5 ఏళ్ల నుంచి ఆపినా కూడా నిలబడే ఉన్నాయి కానీ పడిపోలేదు కదా, వాటినే కదా కొనసాగిస్తున్నారు. ఆ రోజులకే బహుళ అంతస్తుల భవనాలు కట్టి ఉన్నాయి కదా. కాబట్టి ఇది కేవలం విషం కక్కటమే కాదు, మరణ శాసనం. అంటే రాష్ట్రంలో ఉపాధి కల్పన జరగకూడదు, ఆర్థిక చలామణి పెరగకూడదు, రాష్ట్ర ప్రగతి జరగకూడదు, రాజధాని రాకూడదు అనే ఒక విఫల యత్నంలో మళ్ళీ ఈ సంధి ప్రాలాపన అంటారు చూసారా, ఆ ప్రాలాపనగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంటే నిజంగా సలహాదారి అయితే సజ్జల రామకృష్ణారెడ్డి ఆయనకి తిప్పి చెప్పాలి. ఆయన చెప్పిన దానికి పరస్పర విరుద్ధంగా చెబితే మీరిద్దరిలోనే ఒక అవగాహన లేకపోతే అసలు మీ పార్టీ ఏం చేయగలుగుతుంది? 5 సంవత్సరాలు ఇచ్చినప్పుడు ఒక రాజధాని కోసం 3 రాజధానులు పెడుతున్నట్టు మీరు చెప్పారు కదా. ఎక్కడన్నా ఒక్క అంగుళం స్థలం సేకరించారా? రాజధాని ఎక్కడ కడతారు మీరు? ఆకాశంలో కడతారా? త్రిశంకు స్వర్గంలో కడతారా? మరి వైజాగ్ అది ఋషికొండని పగలగొట్టి కట్టిన భవనం ఏదన్నా పరిపాలన దానికి పనికొచ్చే విధంగా కట్టారా? ఇవాళకి దాన్ని ఏ విధమైన ఎట్లా ఉపయోగించాలో కూడా తెలియదు. కేవలం వాళ్ళ విలాసాల కోసం కట్టారు. అంటే గతంలో రష్యాలో దాచేస్తని ఉండేయండి కమ్యూనిస్ట్ పార్టీ టైంలో. అవి చాలా పెద్ద పెద్ద ఎత్తు గోడల మధ్యలో యూరప్లో ఉండే అన్ని విలాసాలు అక్కడ ఉంటాయి. అది ఎవరికి దొరుకుతుంది? టాప్ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీ లీడర్లకు మాత్రమే దొరుకుతుంది. అటువంటి దాచాల్లాగా కట్టారు దాన్ని. అంటే జగన్మోహన్ రెడ్డి కుటుంబీకులు కూర్చుని ఏ రూమ్లో కూర్చున్నా షిప్పులు కనపడాలి, బీచ్ కనపడాలి, సముద్ర పల్లలు కనపడాలి. అది ఈవెన్ టాయిలెట్లో కూర్చున్నా కూడా అంతే అంతే. అన్ని ప్యాలెస్లతో పాటు అన్ని ఆయన సొంత ప్యాలెస్లు అయితే ఇది ప్రజల డబ్బుతో కట్టిన ప్యాలెస్. ఆయన ఏమనుకున్నాడంటే 30 ఏళ్ల పాటు నేను అధికారంలో ఉంటా కాబట్టి ఈ 30 ఏళ్ళు నేను ఆస్వాదించవచ్చు అని కట్టాడు. అట్లాగే అమరావతి రాజధాని మీరు అధికారంలో లేనప్పుడు మీరు ఇప్పుడు ఎందుకు మాట్లాడాలి? రేపు మీరు వచ్చిన తర్వాత మీరు ఎక్కడ కట్టదలుచుకున్నారో చెప్పండి. అది మీరు చెప్పారు కదా ఆల్రెడీ. రేపు ప్రధాన ఎన్నికల ఎజెండా మావీగన్ వర్సెస్ అమరావతి. మళ్ళీ దాని మీద ఉండకుండా పొద్దున్నే తెల్లారేటప్పటికే విజయవాడ అన్నాడు. ఇప్పుడు ఇతను అంటాడు మావీగన్ ఒక్కటే కాదు మా ప్రధాన, అంటే అన్నా క్యాంటీన్లు కూడా మూసేస్తామని చెబుతారా మీరు? చెప్పండి. అదే అంటున్నా. మళ్ళీ మేము వస్తే మూసేస్తామని చెప్పండి. మేము ఏదైతే పాత పాలసీలు మా ఉన్నాయో మళ్ళీ నాసిరకం మద్యం తీసుకొస్తాము, భూ యాజమాన్య చట్టాలు తెస్తాము, తర్వాత అన్ని రకాల పన్నులు పెంచుతాము, ఎలక్ట్రిసిటీ టారిఫ్లు పెంచుతాము. మీరు చేసిన పనులన్నీ మళ్ళీ చేస్తామని చెప్పండి. అన్న క్యాంటీన్లు ఎందుకు తెరిచారని మీరు ధర్నాలు చేయండి. తర్వాత అమరావతి నిర్మాణానికి వ్యతిరేకంగా అమరావతిలోనే మీరు ఎందుకు ధర్నా చేయట్లేదు? అంతకుముందు రైతులు మా అమరావతిని ఆపినప్పుడు
5 సంవత్సరాల పాటు ధర్నా చేశారు కదా. ఇప్పుడు మీకు అమరావతి ఇష్టం లేదు, మావి కానీ మీ పాలసీ. అమరావతి నిర్మాణాల దగ్గరికి వెళ్ళి ఎందుకు ధర్నా చేయరండి వీళ్ళు? రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు ధర్నాలు చేయరు? అంటే వెళ్తే కొడతారని భయం. మళ్ళీ అన్నా క్యాంటీన్లు ఎందుకు పెట్టారు మీరు? అన్నా క్యాంటీన్లు మేము మూసేసాం కదా, మీరు ఇవి కూడా ముయ్యండి అని అన్నా క్యాంటీన్ల ముందు చేయమనండి. అది ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి మీరు ఇందాక చెప్పారు ఒక సీనియర్ జర్నలిస్ట్ అని. సీనియర్ జర్నలిస్ట్ కాదండి, ఇవాళ ఆయన జగన్మోహన్ రెడ్డి మోచేతి కింద నీరు తాగే బానిస. సీనియర్ అసిస్టెంట్ అంటారు. సీనియర్ అసిస్టెంట్ కాదు, ఒక బానిస. కాబట్టి తను ఏది మాట్లాడాలని ఇట్లా సంక్షోభం సృష్టించే విధంగా, ప్రజల్లో గందరగోళం సృష్టించే విధంగా ఆయన మాట్లాడిన మర్నాడు ఈయన మాట్లాడుతున్నాడు. అంటే విభేదించి కాదు, వాళ్ళకి ఏ విధమైన ఒక రూట్ దొరకటం లేదు, ఒక ప్రధాన అంశం ప్రజల్లోకి వెళ్ళటానికి. ఇప్పుడు ఈ అనేక అంశాలు ఉన్నాయి కదా. తర్వాత ఆయన అంటాడు 47,000 కోట్ల రూపాయలు రాజధాని నిర్మాణానికి తెచ్చినాటిని మెడికల్ కాలేజీల నిర్మాణానికి ఇంకా ఇతరాటికి అంద్రినీవా ప్రాజెక్ట్ పని అంద్రినీవాకి వెళ్ళిపోయింది, కట్టేశారు. నిర్మాణాలు దానికి నిధులు దానికే. ఇప్పుడు ఈ 47,000 కోట్లతో ఏం చేయాలని మీరు చెప్పే బదులు మీరు మెడికల్ కాలేజెస్ కోసం మీరు ఎందుకు పూర్తి చేయలేకపోయారు? కనీసం ఎక్కడన్నా మొదలు పెట్టారా? మీరు ప్లేసెస్ పలానా చాట్ కడతామని చెప్పారు, మెడికల్ కాలేజ్ కడతామని చెప్పి అప్పు తీసుకొచ్చి దాన్ని కూడా మింగేశారు. అట్లాంటప్పుడు ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి కుమ్మక్కయ్యి ప్రజల్ని గందరగోళపరచడానికి మాట్లాడుతున్నారు. పార్టీకి ఒక మార్గదర్శనం దొరకటం లేదు వాళ్ళకి. అది అంతే తప్ప సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డితో విభేదించాడనో అనుకోవటానికి వీలు లేదండి. ఇది ఒక కుట్రలో భాగంగా చేస్తున్న ఒక గందరగోళం, అంతే. ప్రజల్ని గందరగోళపరచడానికి ప్రజలు గందరగోళం పట్టలేదు. వాళ్ళు ఒక స్పష్టమైన అవగాహనకు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఉన్నంతకాలం ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏర్పాటు కానివ్వడు. ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉంటే మరింత నష్టం. కాబట్టి ఇప్పుడు ఇచ్చిన 11 కూడా రేపు రాబోయే 29 ఎన్నికల నాటికి ఇవ్వకుండా తను రాజకీయ ఉనికినే లేకుండా చేసే పరిస్థితి అతనే తెచ్చుకుంటున్నాడు. తను మరణ శాసనం తను రాసుకుంటున్నాడు. రాష్ట్రానికి రాయటానికి ప్రయత్నించాడు, కానీ ప్రజలు రాయించుకోరండి. ప్రజలు చాలా విఘ్నులు. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ కుట్ర రాజకీయాలని, కుమ్మక్క రాజకీయాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరొకసారి కూడా తిప్పి కొట్టి చూపిస్తారంటే. అసలు రాష్ట్రం మీద ఇన్ని కుట్రలు చేస్తున్న వీళ్ళ పార్టీని ప్రజలు అసలు ఎందుకు ఆదరిస్తారు, ఎందుకు రానిస్తారు? ఓట్లు అడిగే పరిస్థితి కూడా రానివ్వరు అని చెప్పి ప్రజల విశ్వాసం వాళ్ళ. అవును, ఎందుకంటే 2024లో ఇచ్చిన తీర్పు అదేం చిన్న తీర్పు కాదండి, చాలా విప్లవాత్మకమైన అఖండ మెజారిటీ ఇచ్చారు. తర్వాత ఆ పార్టీకి అసలు ఈ రాష్ట్రంలో ఉండే హక్కు లేదని కూడా వాళ్ళు చెప్పారు. మళ్ళీ 29లో కూడా చెప్తారు. ఆంధ్రప్రదేశ్కి వీళ్ళు చేసింది ఏముందండి? రాజధాని రానివ్వకూడదనే ఒక కుట్ర ఆలోచన, అంత ఒక నీచమైనటువంటి ఆలోచన, లేకపోతే ఒక రాక్షస ఆలోచన ఎందుకు వస్తుంది? 5 సంవత్సరాలు పరిపాలన చేసిన రాష్ట్రానికి రాజధాని రాకూడదని చెప్పి ఎందుకు అన్ని కుట్రలు చేయాల్సి వస్తుంది? వాళ్ళు అంత ద్వేషం ఎందుకు రాష్ట్రం మీద? అసలు అది ఎవరికి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఆ రాష్ట్ర అవసరాలు తెలుసు కదా. మరి రాష్ట్ర ప్రజలకి ఒక రాజధాని నేను ఇవ్వకపోయినా ఇంకొక ప్రభుత్వం అయినా ఇస్తుందని ఆగాలి కదండి. కాకుండా ఒక రాక్షస ఆనందం పొందుతున్నారు. రాక్షస ఆనందం కాదు, అది మహాకుట్ర. జగన్మోహన్ రెడ్డికి తెలంగాణలో లక్షల కోట్ల రూపాయల ఆస్తుల విలువ తగ్గిపోతుందన్న భయంతో, అమరావతి పూర్తయితే ఆస్తులు నామరూపాలు లేకుండా పోతాయన్న భయంతోనే ఎంత విషయం కక్కుతున్నాడు అంటున్నారు. అవును, అసలు అమరావతిలో అసలు ఆయన సెక్రటేరియట్కి వెళ్ళేటప్పుడు కూడా పట్టాలు కట్టించుకుని వెళ్ళాడంటే అమరావతి అంటే ఆయనకి ఎంత ఎలర్జీయో. అమరావతి అని కాదండి, రాష్ట్రానికి రాజధాని రాకూడదు, రాష్ట్రంలో అభివృద్ధి జరగకూడదు, అది కూడా చెప్పాడుగా. అసలు రాజ్యాంగంలోనే రాజధాని ప్రస్తావన లేదు కాబట్టి రాజధాని ఎందుకు? రాజధాని ప్రస్తావన అప్పుడు 3 రాజధానులు అని చెప్పి ఎట్ట తిరిగాడు పిల్లిలాగా. అవును కదా, ఎట్ట తిరిగావు నువ్వు? అందుకే కదా వాళ్ళు ఇలాంటి పరస్పర విరుద్ధమైన మాటలు, సైకో మాటలు, తుగ్లక్ మాటలు మాట్లాడుతున్నాడని నువ్వు పరిపాలనకి పనికిరావనే కదా 24లో ఇచ్చిన తీర్పు. కాబట్టి ప్రజల్ని ఇక్కడ ఏం తప్పు పట్టడానికి లేదండి. ఎప్పటికప్పుడు ఇలాంటి దుర్మార్గుల్ని ఎక్కడ కొడితే కింద పడి ఉంటారో తెలుసు వాళ్ళకి. అందుకని బూతుల్లోకి వెళ్ళి బూతులోనే కొడుతున్నారు ఈ బూతులు మాట్లాడే ఈ బ్యాచ్ని. జగన్మోహన్ రెడ్డికి కట్టు బానిస సజ్జల రామకృష్ణారెడ్డి మాటలకు విలువ లేదని పిచ్చాడి చేతులు రాయి జగన్ రెడ్డిల పార్టీ అంటూ విశ్లేషించిన దుర్గా కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.